యాక్షన్. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించి కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ 30 ఏళ్ల కెరియర్ లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇటీవల వెంకీ మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్ల కెరియర్ గురించి ఓ సీక్రెట్ ను బయటపెట్టాడు. ఇంతకీ వెంకీ ఏమంటున్నాడు అంటే, ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది ముందు నుంచి అలవాట్లేదు, మిగతా హీరోలు అనే పోలికకు దూరంగా ఉంటాను అని చెప్పారు. పోలిక తెచ్చినప్పుడే అసలు సమస్య అనేది మొదలవుతుంది. నా పనేంటో నేను చూసుకుంటానంతే, భవిష్యత్తు గురించి నేను పెద్దగా ఆలోచించను అని చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే, ఇండస్ట్రీకి ఏ లక్ష్యంతో వచ్చారు అని అడిగితే, ఏమీ తెలియకుండా సినిమాల్లోకి వచ్చాను, 30 ఏళ్లు గడిచిపోయాయి, నా ఎఫర్ట్ కి తగ్గ దర్శకులు, సాంకేతిక నిపుణులు సహా నటులు కుదరడం ఎక్స్ట్రా ఎనర్జీగా మారింది. ఏ లక్ష్యం లేకుండా పరిశ్రమలకు వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం అదృష్టంగా భావిస్తున్నానంటూ అసలు విషయం బయటపెట్టారు. ఇక కెరియర్ లో ముఖ్యమైన 75వ సినిమా ఎలా ఉండబోతోంది అని అడిగితే, మనం అనుకున్నవన్నీ జరగవు, ఏదీ నా చేతిలో లేదు అంటూ తనదైన శైలిలో స్పందించాడు వెంకీ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.